భార్య బిడ్డలు కిడ్నాప్ చేశారమ్మా. కిడ్నాప్ చేశారా? ఇల్లు అమ్మన్నారు కదమ్మా, అందుకని ఇల్లాలు కిడ్నాప్ చేశారు. ఎవరన్నయ్యా? ఎవరైతే ఏంటమ్మా, కళ్ళ ముందు తెలుసుకుంటుంటే మేనేజ్ చేశాడు. ఈ కాలనీ వాళ్ళే చేయగలిగారు. ఇప్పుడు తెలుసుకుని నువ్వేం చేస్తావు? ఏమీ చేయలేదు. ఏమండి ఏమండి, ముద్దు కృష్ణ గారి భార్య బిడ్డల్ని రౌడీలు తీసుకెళ్తుంటే మీరు ఎందుకు ఆపలేదు? మనకేంటి సత్య సంబంధం? సిగ్గుండాలండి అలా మాట్లాడడానికి. మగాళ్ళ పుట్టినవాడు మగాళ్ళని బతకాలండి. మీరేమైనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డా, మెంటల్లీ హ్యాండిక్యాప్డా? వయసు మళ్ళీపోయిందా, ఒళ్ళు కుళ్ళిపోయిందా? పంటలో ఉన్నారు కదండి, ఒకరి బ్రతుకు నాశనం అవుతుంటే చూస్తూ ఊరుకుంటారా? నువ్వు బండన్నా కొండన్నా ఇంకొకరి గురించి పట్టించుకునే తీరిక నాకు లేదు. అవును, మరి తీరిక ఎక్కడ ఉంటుంది మీకు? ఇంట్లో ఆడంగి పనులన్నీ చేయాలి కదా. సత్య, మీ కొడుకుని ఆడంగి వాడంటే అంత కోపం వచ్చింది. నా మొగుడిని ఆడంగి వాళ్ళ చూస్తుంటే నాకే ఆవేశం రావాలండి. మీ కొడుకు పర్సనాలిటీ చూసి పెళ్లి చేసుకోలేదు అత్తయ్య. ఎర్రగా బుర్రగా ఉన్నాడు, పుట్టబోయే పిల్లలు తెల్లగా పుడతారని ఇంతో తాడు కట్టించుకోలేదండి. చేతుల్లో కండబలం, మాటల్లో గుండె బలం చూసి మగాళ్ళ ఉన్నాడని, మొగుడిగా బాగుంటాడని, పిల్లన్నెవరైనా కన్నెత్తి చూస్తే కళ్ళు పీకేసే సత్తా ఉన్నవాడని పెళ్లి చేసుకున్నాను. కానీ ఇంత సత్తు మనిషిని తెలుసుంటే మొహం కూడా చూసేదాని కాదు. ఇదిగో మీకు ఇప్పుడే చెప్తున్నాను, మీరెళ్ళి ముద్దు కృష్ణ గారి భార్య బిడ్డల్ని కాపాడి తీసుకురాకపోతే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. నీకేమన్నా పిచ్చా? మొగుడు మంచోడు కాకపోతే వెళ్ళిపోయేవాళ్ళు ఉంటారు గాని పక్కింటోడి పెళ్ళని తీసుకురాకపోతే వెళ్ళిపోతానంటావేంటి? అదంతా నాకు తెలీదు. ఆయన భార్య బిడ్డ ఇంటికి క్షేమంగా వస్తేనే నేను ఇంట్లో ఉంటాను, లేకపోతే మీకు విడాకులు ఇస్తాను. అలా అనకూడదు సత్య. మనకు మన ఫ్యామిలీయే ముఖ్యం. నేను బాగున్నానా, నా పెళ్ళాం బాగుందా, నా తల్లి బాగుందా, ఇవే నాకు ఇంపార్టెంట్. ఇదేనా మీ ఆఖరి మాట? ఖచ్చితంగా అంతే. నాకు పెళ్లే కాలేదనుకుంటాను. పెళ్ళైన మొగుడు ఏ సన్యాసంలోనూ కలిసిపోయాడు అనుకుంటాను. అంతేగాని ఇలాంటి మగడితో సంసారం చేయాల్సిన కర్మ నాకు పట్టలేదు. అమ్మా సత్య! ఎక్కడికి వెళ్తుందమ్మా? కోపం తగ్గాక తనే వచ్చి తీసుకుంటుంది. అవును, ఉల్లిపాయ పకోడీ చేసి పెడతానోగా. నేను ఉల్లిపాయకు వస్తాను, నువ్వు పిండి కలుపు. ఉల్లిపాయ పకోడీ అనగా నోరూరుతుందమ్మా. పదమ్మా. ఏం ఉల్లిపాయలో ఏంటో, రేట్ ఎక్కువను సైజ్ తక్కువ. ఇప్పుడు ఉల్లిపాయ పకోడీలు అంత అవసరమా? అదేంటమ్మా అలా అంటావు? అందుకేగా నాతో శనగపిండి తెప్పించావు. పిండిదే ఉందిరా, అవతల నీ పెళ్ళ వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళదులేమ్మా. అయినా పక్కింటోళ్ళ గురించి మనకెందుకు చెప్పు. నాన్న ఏం చెప్పాడు? నువ్వు బాగుంటే నీ ఫ్యామిలీ బాగుంటదిరా, ఫ్యామిలీ బాగుంటే నీ ఊరు బాగుంటదిరా అని చెప్పాడు. చేతల్లో కండబలం, మాటల్లో గుండె బలం చూసి మగాళ్ళ ఉన్నాడని, మొగుడుగా బాగుంటాడని, పెళ్ళాన్నెవరైనా కన్నెత్తి చూస్తే కళ్ళు పీకేసే సత్తా ఉన్నవాడని పెళ్లి చేసుకున్నాను. కానీ ఆ రోజు నేను చూసిన ఆ మగాడు వేరు, ఇప్పుడు నేను చూస్తున్న ఈ మొగుడు వేరు.